తిరుమలలో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేటటువంటిది ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకు అంటే సరే మొన్న 6 తొక్కిసలాట ఒక ఎత్తు, ఆ తర్వాతన ఇద్దరు యాక్సిడెంట్ ఒక ఎత్తు, ఒక బిడ్డ పైనుంచి పట్టడం ఒక ఎత్తు, ఇప్పుడు మరొక ప్రమాదం, రోడ్డు ప్రమాదం. మొదటి ఘాట్ రోడ్లో 7వ మైల్ రాయి దగ్గర అదుపు తప్పింది, కారు బోల్తా పడింది, 4 భక్తులు గాయాలయ్యాయి, అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రమాదాలు జరగడం కొత్త ఏమీ కాదు, లేదా తరచూ జరిగేది కాదు, అక్కడ తరచూ జరిగే వ్యవహారాలు కాదు అక్కడ. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్తో మరొకసారి చర్చ. ఇంకో పక్కన సరే ఆటోమేటిక్గా విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలెత్తి చూపెడుతుంది, వివిధ పాయింట్స్ అన్నిటినీ రైట్ చేస్తోంది. కరుణాకర్ రెడ్డి తాజాగా రైట్ చేసినటువంటి పాయింట్, వరుసబెట్టి జరిగినటువంటి సంఘటనలన్నీ అవన్నీ సంగతి పక్కన పెడితే, బేసిక్గా అయితే కనుక ఒకసారి మొత్తం పర్యవేక్షణ అన్నటువంటిది క్రాస్ చెక్ చేసుకుని లోపాలను సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.